ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా ఉంటుంది అని అనుకుంటాం కదా. అలాంటిది ఈ సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ గారిని అదే స్వాగ్ లో, అదే స్టైలిష్, అదే మేనరిజం లో మనం చూస్తాము ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ గారికి ఏ సర్టిఫికేట్ పడితే ఎంత వైలెన్స్ ఉంటుందో, యాక్షన్ డ్రామా ఎంత ఉంటుందో అంతకు మించి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఓజీ సినిమా చూడడం అయితే జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే ఇక్కడ చేయకండి. పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సినిమా అయితే పడద్దు అని కోరుకుంటున్నారో చాలా మంది, ఎవరో తెలుసు కదా, పవన్ కళ్యాణ్ హేటర్స్. పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సినిమా అయితే పడద్దని అనుకుంటున్నారో అలాంటి సినిమానే పడింది. బొమ్మ బ్లాక్ బస్టర్ పడింది, ఇండస్ట్రీ హిట్ పడింది. పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు వరకు మనం ఏ విధంగా అయితే చూడలేదో అలా చూపించాడు మన సుజిత్. ఈ సినిమాలో చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి, చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ మాత్రం చైర్ లో కూర్చోలేదు. అందులో నేను ఒకరిని. సినిమా మొత్తము డాన్స్, ఎగరడాలు అన్ని చేసి టైర్డ్ అయిపోయి వచ్చి పడుకొని ఇప్పుడు లేచి వీడియో చేస్తున్నాను మీకోసం. ఓకే, సినిమా గురించి మనం మాట్లాడుకుందాము. పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ లో చాలా పట్టుందని అందరికీ తెలుసు. ఇంతకుముందు సినిమాలలో ఒక్క సీన్ వస్తేనే మనము వావ్ అని చెప్పేసి అనుకుంటాము, కానీ ఈ సినిమాలో అలాంటి సీన్లు చాలా ఉన్నాయి. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకోండి, వెంటనే థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, జపాన్ లో స్టార్ట్ అయిన స్టోరీ ముంబైకి వచ్చేసి ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఏం జరిగిందనే దాని గురించి మనము ఇప్పుడు రివీల్ చేసుకోవడం మంచిది కాదు. అంత ఖర్చు పెట్టి ఆ సినిమా తీసినందుకు మనం స్టోరీని రివీల్ చేసుకోకుండా దాని గురించి కొన్ని హైలైట్స్ ఏంటి, ఎక్కడెక్కడ హైలైట్ అయింది, ఎక్కడెక్కడ డౌన్ అయింది దాని గురించి మనం మాట్లాడుకుందాం. కేవలం సినిమా ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపించినా కానీ ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడు మన సుజిత్ గారు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఆ తీసుకెళ్లిన సినిమాని అక్కడే ఉంచి కిందికి మాత్రం దించలేదు. అంత హైలైట్ గా ఉంది సినిమా మొత్తానికి అయితే బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ట్రైలర్ లో చూపించినట్టుగానే సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టోరీ మాత్రం, కానీ స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం, ఆ ఎలివేషన్స్ ఇచ్చిన విధానం, పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం, తర్వాత విలన్ ఓమీని చూపించిన విధానం చాలా చాలా స్టైలిష్ గా ఉంది. సినిమా మొత్తం యాక్షన్ 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 యాక్షన్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ చూడాలనుకొని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో అలా చూపెట్టాడు మన సుజిత్. ఫ్యాన్స్ అందరూ మాత్రం సుజిత్ కి గుడి కట్టాలనుకుంటున్నారు. ఎందుకనంటే తమ దేవుణ్ణి ఎలా అయితే చూడాలని వాళ్ళు అనుకున్నారు అలా చూపించినందుకు సుజిత్ ని కూడా దేవుణ్ణి చేసేసి పోగొడుతున్నారు మన ఫ్యాన్స్ కి మాత్రం. అడుగడుగున ట్విస్టులు, అడుగడుగున హై వావ్ మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను చెప్తున్నాను, సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినంత మాత్రాన్ని నేను బాగా లేకున్నా బాగుందని చెప్పట్లేదు. నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళానో అంతకు మించి సినిమా ఉంది. ట్రైలర్ లో చూసిన దానికంటే ఎక్కువగా ఉంది. సినిమా మొత్తం యాక్షన్ 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 ఉన్నా గానీ ఆ మధ్యలో యాక్షన్ లో కూడా స్టైల్స్ వస్తాయి. తన కటానా యూజ్ చేసిన విధానము, తను గన్స్ యూజ్ చేసిన విధానము, మనము గన్స్ యూజ్ చేసిన విధానం ప్రతి మూవీలో చూస్తాం. మాక్సిమం గబ్బర్ సింగ్ లో చూసాం, గబ్బర్ సింగ్ 2 లో చూసాము. కానీ ఈ సినిమాలో అంతకు మించి, అంతకు డబల్ త్రిబుల్ విధంగా కటానాని వాడడము, ఆ గన్స్ ని వాడడం మనం చూస్తాము. ఎక్కడా కానీ అన్ని సీన్లు వావ్ మూమెంట్స్ తప్ప మిగతా ఏ సీన్ లో ఉండవు. కొంచెం మామూలుగా ఫ్యామిలీతో పాటు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ నడిచినప్పుడు కానీ, చిన్న ఫ్యామిలీ స్టోరీ నడిచినప్పుడు కానీ మామూలుగా మనం ఉంటాము. మిగతా సీన్లన్నీ మనం కుర్చీలో కూర్చోలేము. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మన పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే స్టైలిష్ స్వాగ్ లో ఉన్నారో, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మూవీని థియేటర్ లో మాత్రమే చూడండి. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, ఆ మేనరిజం మరి ఏ హీరోకి రాదు. పవన్ కళ్యాణ్ గారిని మనం కొత్తగా చూస్తాం ఈ సినిమాలో. అంతకుముందు సినిమాలలో ఏదో చిన్న చిన్న బిట్లలో పవన్ కళ్యాణ్ గారిని మనము ఫ్యాన్ గా మనం ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా ఉంటుంది అని అనుకుంటాం కదా. అలాంటిది ఈ సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ గారిని అదే స్వాగ్ లో, అదే స్టైలిష్, అదే మేనరిజం లో మనం చూస్తాము ఈ సినిమాలో. అయితే చాలా మందికి డౌట్ ఉంది, సాహోకి దీనికి లింక్ ఉందా అని చెప్పేసి. ఉంది, కానీ దాని మొత్తానికి మాత్రం మనము రివీల్ చేయలేము. రివీల్ చేస్తే మజా ఉండదు. వాళ్ళంతా ఖర్చు పెట్టి సినిమా చూసినప్పుడు దాంట్లో కొన్ని ట్విస్టులు ఉంటాయి. మనం దాని గురించి డిస్కస్ చేయకూడదు. డిస్కస్ చేసినా కానీ తప్పు అవుతుంది. 1980s లో సాహో అనే చిన్న పిల్లగాడు ఉంటాడు, కానీ దాంతోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాహోకి దీనికి లింక్ ఉందని చెప్పేసి. తర్వాత జానీ మూవీతోని కూడా దీనికి లింక్ ఉంది. ఆ జానీ దానికి సంబంధించిన కొన్ని లింకులు మనకు ఇందులో కనపడతాయి. తర్వాత మొత్తానికి అయితే ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకోండి. ఏ సర్టిఫికేట్ వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఏ సర్టిఫికేట్ పడితే ఎంత వైలెన్స్ ఉంటుందో, యాక్షన్ డ్రామా ఎంత ఉంటుందో అంతకు మించి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఏ సర్టిఫికేట్ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళలేరు,
కానీ ప్లీజ్ వెళ్ళడానికి ట్రై చేయండి, సినిమాని చూడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక పవన్ కళ్యాణ్ అభిమానిని సపోర్ట్ చేయండి ప్లీజ్, దయచేసి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.